ఉన్నటువంటి కుల సంఘాల నాయకులు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరికీ నా యొక్క నమస్కారం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఒక శుభదినం రోజు నేను చార్జ్ కూడా తీసుకుంటున్నాను. అది నాకు అయితే ఒక గర్వకారణ విషయం. ఇన్ఫ్యాక్ట్ ఇది దాది థర్డ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోస్టింగ్ ఉంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోస్టింగ్ జయశంకర్ భూపాలపల్లిలోనే అయింది. సో ఇంతకుముందు కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జయశంకర్ పేరు మీద ఉంది. అక్కడ 3 సంవత్సరాలు అక్కడ సేవ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. సో అంటే జయశంకర్ అండ్ ఏమంటారు దాన్ని, నాది ఒక మంచి అనుభవం లాగా అయిపోయింది. రెండో విషయం ఏంటంటే జయశంకర్ సార్ గురించి చెప్పాలంటే జనరల్గా మనం ఇదొక కార్యక్రమం చేసేటప్పుడు స్టార్టింగ్లో సక్సెస్ కాకపోతే జనరల్గా మనం వదిలిపెడతాం. బట్ సర్ది మీరు మొత్తం లైఫ్ హిస్టరీ చూస్తే 1952 నుంచి మొదలు పెడితే 2011 వరకు దాదాపు ఒక 60 సంవత్సరాలు మనసులో ఏంటి కోరిక, అది తెలంగాణకి ఏం రావాలి, తెలంగాణ ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టోరీ కూడా ఉంది. ఒక వ్యక్తి ఒక సాధు దగ్గరికి పోయారు. సాధు దగ్గరికి పోయిన తర్వాత నాకు దేవుడి దర్శనం ఎప్పుడు అవుతుంది అనేది అడిగారు. సాధు ఏం చేశారంటే ఆ వ్యక్తి తల పట్టుకొని నీళ్ళలో ముంచారు. నీళ్ళలో ముంచిన తర్వాత అడిగారు, మీరు కింద నీళ్ళలో ఉన్నప్పుడు మీ కోరిక ఏంటి? సో ఆక్సిజన్ చెప్పారు. నాకు ఆక్సిజన్ ఎప్పుడు వస్తుంది, ఇది కోరిక. సో ఆ వ్యక్తికి ఏం చెప్పారంటే 24/7 మీ మనసులో దేవుడు దర్శనం చేయడానికి కూడా అట్లా కోరిక ఉంటే ఖచ్చితంగా మీకు దేవుడి దర్శనం అయిపోతుంది. సో మన జయశంకర్ గారిది కూడా జీవితం అట్లానే ఉంటే 24/7 తెలంగాణ ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడాలి. ఇన్ఫ్యాక్ట్ మన 1952లో స్టేట్ రీఆర్గనైజేషన్ ఉన్నప్పుడు అప్పుడు కూడా వ్యతిరేకత అనేది ఆయన చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉండకూడదు, తెలంగాణ కొత్త రాష్ట్రంగా రావాలి. సరే, అప్పుడు 1956లో నేను స్టార్టింగ్లో ఎగ్జాంపుల్ చెప్పినట్టు అప్పుడు సక్సెస్ కాకపోతే ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ 1962లో స్టార్ట్ చేశారు. అంటే ఒక కొత్త అది ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేది ఇన్సిడెంట్ కూడా ఉంది. దాని గురించి నాకు అంత ఐడియా లేదు. అంటే ఈ రూమ్లో ఎవరైనా ఉంటే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేది ఆ మూమెంట్ ఏంటి అనేది నాకు చెప్తే నేను కూడా ఈరోజు నేర్చుకొని ఇక్కడ నుంచి వెళ్తాను. సో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేది మూమెంట్ తర్వాత ఒక 30-40 ఇయర్స్ వరకు ప్రతిరోజు, ఎందుకంటే ఇంత సంఘర్షం అయితే మామూలు విషయం కాదు. ఏ వ్యక్తి అయినా ఎగ్జామ్ కోసం కూడా మనం తయారు చేస్తూ ఉంటే ఒక సంవత్సరం ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ మనం డ్రాప్ చేసేస్తాము. సో దీని ద్వారా ఈ రూమ్లో ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారో మీకు కూడా ఒక లెర్నింగ్ లెసన్ లాగా ఉండాలి. మీరు స్కూల్లో ఉన్నా లేకపోతే కాలేజ్లో ఉన్నా లేకపోతే ఏదోగా తయారీ చేస్తూ ఉన్నా మనం ఒక లక్ష్యాన్ని యాజ్ అ టార్గెట్గా పెట్టుకుంటే దెన్ డైలీ మనం ఏదో ఒక డిసిజన్ తీసుకునేటప్పుడు కేవలం ఒక క్వశ్చన్, నేను చేసే యాక్టివిటీ ద్వారా నేను లక్ష్యానికి సమీపంలో వెళ్తున్నానా లేకపోతే దూరం అయిపోతున్నా. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా యుగంలో పర్టికులర్ స్టూడెంట్కి డిస్ట్రాక్షన్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. మనం చదువులో తక్కువ, మిగతా సోషల్ మీడియాలో ఎక్కువ మనం సమయాన్ని గడిపిస్తూ ఉన్నాం. దానివల్ల ఏమవుతుంది, డిస్ట్రాక్షన్ ఉండడం వల్ల మనం దూరం అయిపోతున్నాం. మన భారతదేశానికి స్వతంత్రత వచ్చినప్పుడు ఎంత అయితే కీలక పాత్ర అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వహించారు. అదేవిధంగా పురాతన కాలంలో కూడా మనం చాణక్య గురించి చాణక్య గురించి మనం తెలుసుకుని ఉన్నాము. సో మన జయశంకర్ గారిది కూడా అట్లా ఒక మాస్టర్ మైండ్గా అంటాం. అంటే చాణక్య గారిలో ఎంతైతే విజన్ ఉంటే అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్లో ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవి అన్ని క్వాలిటీస్తో కూడినటువంటి ఒక వ్యక్తి, అంటే ఆల్రౌండర్ ఉన్న వ్యక్తి. సో అంత మహాన వ్యక్తి మన రాష్ట్రంలో ఉండి 60 ఇయర్స్ వరకు మన స్వతంత్రత కోసం మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ఫార్మేషన్ కోసం కృషి చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫ్యాక్ట్ ఇది రైతుల ప్రధాన ఒక రాష్ట్రం కాబట్టి మన అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరు కూడా జయశంకర్ గారి పేరు మీదనే ఉన్నది. అదే కాకుండా ఈరోజు నాకంటే ముందు మన నాయకులు బీసీ సమస్యల గురించి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. ఏదో ఒక రివ్యూ మీటింగ్లో 2 అంశాలు మాత్రం ఉంటాయి. ఒకటేమో జిల్లా స్థాయిలో సాల్వ్ అయ్యే సమస్యలు, అది ఖచ్చితంగా నాకు షార్ట్ పీరియడ్ ఉన్నప్పటికీ కూడా నా లెవెల్లో ఏమైనా అయి ఉంటే ఈ మీటింగ్లో కాకుండా మీరు తర్వాత కూడా నాతో కలిసి మీది ఏవైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో అది భూమికి సంబంధించిన కావచ్చు లేకపోతే వేరే ఇతర
సమస్యలు కావచ్చు తప్పనిసరిగా సాల్వ్ చేయడానికి దిశలో ప్రయత్నం చేస్తాము. అవి కాకుండా కొన్ని సమస్యలకి మేబీ యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నా దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. అవి వాటికి అది స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో డిస్కస్ చేయాల్సిన విషయాలు ఉంటాయి. అవి కూడా అప్పుడప్పుడు నాకు టైం వస్తే అది అదే స్టేట్ లెవెల్లో మీటింగ్లో కానీ నేషనల్ లెవెల్ మీటింగ్లో తప్పనిసరిగా మీ ఇచ్చినటువంటి కోరికలు కానీ మీ ఇచ్చినటువంటి సజెషన్స్ కానీ ఆ ప్లాట్ఫామ్లో కూడా నేను తప్పనిసరిగా డిస్కస్ చేస్తాను. ఈరోజు అందరు ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. అద్భుతమైనటువంటి స్పీచ్ సార్, అద్భుతమైనటువంటి భావావేశానికి గురి చేసినటువంటి స్పీచ్ సార్.